ఒకనొక టైంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మిమ్మల్ని మలయాళీ అతను కాంట్రాక్టర్ దగ్గర మిమ్మల్ని పనికి పెట్టారట. అది అంటేనండి, ఏమీ చెయ్యలేక, ఏమీ ఛాన్స్ లేక, ఏ రకమైనటువంటి ఆధారం లేక ఆ తాటుకు వచ్చా. కానీ ధైర్యం చాలా. అదే నన్ను నా జీవితంలో చిన్న మలుపు తిప్పిందేమో అని అనుకుంటుంది. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఇష్టం లేకపోయినా వచ్చా. అఫ్కోర్స్ నేను సక్సెస్ అయ్యానా అనే దానికంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీకు చాలా మంది పెద్దలు సక్సెస్ అయిన ప్రొడ్యూసర్స్, సక్సెస్ఫుల్ సినిమా తీసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో మనం పోల్చుకోకూడదు. కానీ I am also one of the recognized person in the Telugu film industry. బాంబే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయము, గుర్తు పెట్టుకోగలిగినటువంటి ఒక పర్సన్గా నేను నిలబడగలిగానని కొంచెం అప్పుడప్పుడు గర్వపడుతూ ఉంటా, సంతోషిస్తూ ఉంటా. అంటే గర్వం అంటే పైకి కళ్ళు పైకి పెట్టుకుంది కాదు, కానీ ఓకే మనం కూడా, నేను కూడా గుర్తింపు కలిగిన ఒక నిర్మాతగా నిలబడ్డాను అనేటటువంటి తృప్తం. మీ కెరియర్ చూస్తే నాకు ఎల్వి ప్రసాద్ గారు, ఆయన కూడా ముంబై వెళ్ళి గేట్ కీపర్ గా పనిచేశారు. అలాగే మీరు ప్రొడక్షన్ అసిస్టెంట్ గా ప్రొడక్షన్ సైడ్ ఇవన్నీ కూడా చేశారు కదా. దాని థియేటర్లోనే మీరు ఆగేపడి పనిచేశారు. మీరు ఆయన పేరు గుర్తు చేసిన చాలా చాలా సంతోషం. నాకు ఆయన జస్ట్ లైక్ ఫాదర్ లాగా ఉండేవాడు. నేను ఎప్పుడు కూడా డాడీ అని పిలిచేవాడిని ఆయన. నేను నా సినిమాల్లో ఎక్కువ సినిమాలకి స్విచ్ కానీ క్లాప్ కానీ ఆయనే చేశాను. ఇంకా చెప్పాలంటే ప్రతి కథన మేము అనుకుని సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ముందు కథగా ఆయనకి నెరేట్ చేసేవాడు. ఆయన దాంట్లో ఉన్న చేర్పులు, మార్పులు, కొట్టులు మార్చి ఇట్లా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అని నాకు అడ్వైస్ చేసేవాడు. సినిమా కంప్లీట్ అయినాక రీ రికార్డింగ్కి వెళ్ళే ముందు ఒక్కసారి రష్ చూపించేవాడిని ఆయనకి. అట్లా దేవుడు చేసిన పెళ్లిలో ఆయన చాలా చాలా హెల్ప్ చేసి మార్పులు చేశారు. 3 ఫ్లాష్ బ్యాక్లు, 2 ఫ్లాష్ బ్యాక్లు చేస్తే ఏంటి నీకు వచ్చిన ఇబ్బంది అని కూడా నన్ను క్వశ్చన్ చేసి 8ని పిలిచి, తాజ్ఞాన్ రామారావుని పిలిచి ఇట్లా చేసి చూడండి ఎట్లా వస్తుందో థింక్ చేసి నాకు చెప్పండి అని. 3 ఫ్లాష్ బ్యాక్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు, 2 ఈజీగా ఉంటుందండి. చేసిన తర్వాత మళ్ళీ చూస్తారా, చేశారు కదా, ఏం తక్కువ ఇప్పుడు మీ పిక్చర్లో శాలరీ కానీ ఒక్క ప్రోత్సాహం తీస్తే సరిపోతుంది కదా అని. అట్లాగే అందాకాలం రీ రికార్డింగ్ పట్టుకెళ్ళే బాగుంది. లక్ష్మీకాంత్ ప్యారేల ఆనంద బక్షి గారు చూసి తెలుగు చూపించాము పోల్చంలో చాలా ఇన్స్పైర్ అయ్యాము. ఎక్కడో దీంట్లో డ్రాబ్యాక్ కనపడతా కిక్కు రాలేదు సినిమా చూస్తూ ఉంటే. మళ్ళీ తీసుకొచ్చి వెనక్కి మెడ్రాస్ వచ్చి ఆయన బతిమాల ప్రసాద్ గారిని రాత్రి 7 గంటలకి రెస్ట్ చూపించారు. అవును, లక్ష్మీ ప్యారే ఆనంద లక్ష్మి గారు చెప్పింది కరెక్టే, కొంచెం కిక్కు రాకల్లా అమితాబ్ గారి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఫినిష్ చేసేసావే, ఆయన పెట్టుకున్నందుకు సెకండ్ హాఫ్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఆయన క్యారెక్టర్ అని ఆయన ఎడిటింగ్ లో మార్పులు చేశారు. ఆ మార్పులతో చేసి మళ్ళీ నెక్స్ట్ డే బాంబే పట్టుకెళ్ళి లక్ష్మీకాంత్ ప్యారేల గారు, బక్షి గారు, రాయి గారు అన్నారు, ఇంత మంచి ఎడిటింగ్ లో వచ్చిన ఈ మార్పుని మమ్మల్ని గందరగోళంలో పెట్టే తీసుకొచ్చి నిన్న చూసిన దానికి వాళ్ళు చూసిన దానికి ఎంతో తేడా ఉంది. నిజంగా అట్లాంటి విషయాల్లో ప్రసాద్ గారు నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. మీరు ఆయన పేరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చాలా చాలా తానా వెళ్ళి బాంబేలో తానా వెళ్ళి ఒక స్టేజ్ డ్రామా చూసావు నేను ప్రసాద్ గారు. చూసి వస్తూ ఎట్లా ఉంది అన్నారు.
పాత చింతకాయ పచ్చడి లాగా ఉంది సార్. సంసారం పాత చింతకాయ పచ్చడి కాదా, మిస్సమ్మ పాత చింతకాయ పచ్చడి కాదా, గుండమ్మ కథ పాత చింతకాయ పచ్చడి కాదా అని నన్ను క్వశ్చన్ చేసి అవన్నీ ఈ రోజు కూడా లైమ్ లైట్ సక్సెస్ఫుల్ పిక్చర్ పోల్చారు. ఫ్యామిలీ డ్రామా అని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఫ్యామిలీ డ్రామా ఎప్పుడూ సక్సెస్ఫుల్ ఫార్ములా అని నన్ను తెలుగులో చేస్తావా ఈ సబ్జెక్టు నేను తీసుకుంటున్నాను అన్నారు. నాకు ధైర్యం చాలా. ఓకే, అది దాన్ని హిందీలో ఆయన చేశారు, మీరే గారు మీరా బచ్చా. అఫ్కోర్స్ సక్సెస్ కాల తర్వాత అన్నారు ప్రజెంట్ ట్రెండ్కి నేను సూట్ అవునేమో పోల్చదురా, నువ్వే కరెక్ట్ ఏమో నువ్వు అని అన్నారు. అట్లా ఏం కాదు ఫాదర్, మీ థింకింగ్ వేరు, ప్రతి మనిషికి వేరే వేరేగా ఉంటుంది కదా ఆలోచన విధానం అని అంటే లేదులే అది. అట్లాగే స్వాతి అని క్రాంతి కుమార్ గారు హిందీలో తెలుగులో చేశారు, దాన్ని ఆయన హిందీలో చేశారు. హిందీ పోలేదు సరిగా, తెలుగు చాలా సక్సెస్ఫుల్ పిక్చర్. ఏమిటి కారణం? ఆ ఫార్ములా అక్కడ యాక్సెప్ట్ చేయలేదు. అట్లాగే నేను సంసారం అనేటటువంటి ఫిలిం హిందీలో సంసారం చేశాను. రాజబాబు గారు రేఖ ఆ పిక్చర్ సరిగ్గా పోలేదు సురేష్ గారు హిందీలో. నేను ఇండోర్లో డిస్ట్రిబ్యూటర్ డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ ఉంటే తెలుగు తమిళ్ అన్ని లాంగ్వేజెస్లో చాలా గొప్పగా ఆడిన సినిమా హిందీలో ఎందుకు ఆడలేదు నాకు అర్థం కావట్లేదు అంటే ఒక ఓల్డ్ వాయిస్ కిచెన్ డోర్ దగ్గర నుంచి అంది. ఎట్లా సక్సెస్ అవుతుంది బాబు? బహు ఎవరు ఫ్యామిలీని డివైడ్ చేయటానికి ఆమెకేమి హక్కు ఉంది? కొడుకు అనాలి, తండ్రి అనాలి, కానీ కోడలకి ఏమి హక్కు ఉంది అన్నారు. ఎవరంటే మా మదర్ అన్నాడు. అప్పుడు ఆలోచిస్తే తెలుగు ఫ్యామిలీ సక్సెస్ అయిందంటే సెంటిమెంట్లో సౌత్కి నార్త్కి చాలా తేడా ఉంది. అంటే వాళ్ళు కోడలుగా కొత్తగా వచ్చి ఇంట్లో ప్రవేశించినటువంటి లేడీ కానీ విడిపోదామనే హక్కు కోడలికి లేదు. అది కొడుకు ఉంది, తండ్రికి ఉంది అన్నది ఆమె మాటల్లో నేను చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాం. ఈ పాఠాలన్నీ గుణపాఠాలు నేర్చుకున్నాం. అది కూడా ఒక అదృష్టంగా చెప్పుకోవాలి. ఇంతమందితో ముగ్గవటం కూడా నాలో కొంచెం అవగాహన, కొంచెం సంస్కారం కూడా పెంచుకోవడానికి నాకు చాలా అవకాశం కలిగింది.